ప్రతి వ్యాపారం యొక్క ప్రయోజనం లాభాలని గడించడం. మరి శని యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు ఎక్కువ నష్టాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమి శని కానీ, అలాగే అష్టమ శని కానీ ఏర్పడినప్పుడు వ్యాపారస్తులకి వ్యాపారంలో అతి ప్రతికూలత ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి నష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా కరువవుతుంది. మరి శని అనుకూలించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. వ్యాపారంలో లాభార్జన ప్రధాన ధ్యేయం. శని అనుగ్రహం పొందితే వ్యాపారులు తమ వ్యాపారంలో మరింతగా రాణించవచ్చు. తమ వ్యాపార స్థలంలో ప్రతి శనివారం నిమ్మకాయ, పచ్చి మిరపకాయలతో కూడినటువంటి దండని ప్రధాన ద్వారానికి విరాళాడతీయాలి. డబ్బులు నిల్వ చేసేటువంటి స్థలంలో ఓ నల్లటి వస్త్రంలో 100 గ్రాముల నల్ల నువ్వుల్ని మూటకట్టి ఉంచితే శ్రేయస్కరం. శనివారం నాడు వ్యాపార స్థలంలో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ప్రతికూల శక్తుల్ని పారద్రోలవచ్చు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వ్యాపారస్తులు వెళ్లి స్వామికి అలంకరించినటువంటి సింధూరాన్ని వ్యాపార ప్రధాన ద్వారానికి అలంకరించాలి. శనివారం నాడు ఉడికించినటువంటి శనగల్ని నివేదన చేసి పంచిపెడితే శుభదృష్టి చేకూరుతుంది. వ్యాపార లావాదేవీలు నిర్వహించేటువంటి గల్లాపెట్టెలో పంచలోహ నాణాన్ని ఉంచడం వల్ల కూడా శని యొక్క ప్రతికూలత తొందరగా తొలగుతుంది.